నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే మన ఖమ్మంలో జరిగానే 750 కుటుంబాలను కుప్లింగులు పెట్టి జేసీపులు ఇటాచులు పెట్టి మొత్తం నేలమట్టం చేసిన మన తుమ్మల, మన బట్టి, మన పొంగిలేటి ఇవాళ పేర్లు తీయొద్దటయ్యా. మరి ప్రజలను నాశనం చేస్తామా అని ఊకోవాలన్నట. ఆ మాట మీద మరి 700 కుటుంబాలు ఆగమైపోయినాయి అని వాళ్ళ తరపున డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు పోయి, కవిత గారు పోయి అక్కడ వాళ్ళ తరపున నిలబడి దీక్ష చేసిర్రో, ధర్నా చేసిర్రో, పోరాటం చేసిర్రాళ్ళు చేస్తే అందులో దానికి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు వాడిండు. అవునయ్యా, ఖమ్మం అంటే కమ్మలదే కాదని ఒప్పుకోండి. కమ్మలు ఇదంతా స్వాధీనం చేసుకురు, వాళ్ళ కబంధ హస్తాల కింద నడుస్తుంది అన్నాడు. అది కాదని చెప్పగలవా? అయ్యా, ఇష్టం వచ్చినట్టు నిన్న ఓడు మాట్లాడి ఏంది మా కమ్మ జాతి మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు విశారదన్ మహారాజు? కుల రాజకీయాలు, కుల పేరు పెట్టి, కులాల పేరు పెట్టి నీ స్వార్థం కోసం అని మాట్లాడుతున్నాడు. సమాజంలో ఇతర వర్గాలకి తమ కులానికి మధ్య ఘర్షణ వైఖరి రేఖీయంగా వ్యాఖ్యలు చేసిన విశారదన్ మహారాజ్ పై ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఖమ్మం వెలుగుమట్లలో ఏదైతే నిరుపేదల ఇల్లు కూలగొట్టిందో అది ప్రభుత్వానికి నిరుపేదలకి మధ్య జరిగిన ఘర్షణ లేదా అంశం. దానిలో కమ్మ కులాన్ని, కమ్మ కులస్థలను లాగి విశారదన్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అత్యంత హేయమైనవి. నీ రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే 4 మీడియా ఛానళ్లలోనో సోషల్ మీడియాలోనో హైలైట్ కావడం కోసం కమ్మ కులాన్ని కించపరుస్తూ మాట్లాడినావు. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న విశారదన్ మహారాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలనేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరడం జరిగింది. కమ్మ వాళ్ళంటే ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, వారి మానాన్ని వాళ్ళు ఉంటారు, ఎవరేమన్నా పట్టించుకోరు, తిరిగి ఏమన్నారు అనుకుంటున్నామేమో. ఇకపై అటువంటి పరిస్థితులు ఉండవు. ఎవరైనా సరే మమ్మల్ని కించపరిచినా, లేకపోతే మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినా తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, న్యాయస్థానాలకు ఈడుస్తాం, ఇంకా అవసరమైతే ఊసలు లెక్క పెట్టిస్తాం మీపై. కాబట్టి ఇకపై ఇటువంటి చర్యలు ఎవరైనా సరే పాల్పడకుండా అందరూ కూడా దయచేసి మానుకోవాలనేసి నేను మరొకసారి కోరుతున్నాను. మరి అది కులం కోసం మాట్లాడుతున్నావా అని ఒక మాట అంటున్నావు కదా. నీ కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఖమ్మాన్ని ఆక్యుపై చేసుకోలేదా, కబ్జాలు చేసుకోరా లేదా? ఎక్కువ కమ్మలే కదా ఖమ్మాన్ని మొత్తం కబందాస్తాల కింద పెట్టుకున్నది. భూములు లేవా? మరి మీ తాత అప్పుడే పుట్టే, మా తాత అప్పుడే పుట్టే, మా తాతకు లేని భూములు మీ తాతకు ఎక్కడివి? మరి లెక్కలు తీయాలి కదా. పేద కమ్మోళ్ళు, మీ కమ్మ కులానికి చెందిన కమ్మోళ్ళని మీరు సరిగ్గా చూడరు. ఎందుకంటున్నా ఈ మాట? అట్లా చూడలేదు కాబట్టే కొంతమంది కమ్మలు ఇప్పుడు ఇక్కడ మా ఏరియాకు వచ్చి, ఈ నల్గొండ ప్రాంతంలో అక్కడక్కడ ఎన్నడో 20-30 సంవత్సరాల కింద వచ్చి ఓ హోటల్ పెట్టుకోనా, లేకపోతే ఒక కాడ వ్యవసాయం చేసుకున్నా కమ్మలు ఇప్పటిదాకా బతుకుతున్నారు ఇక్కడ. ఎందుకు? మీరు సరిగ్గా చూడలేదు కాబట్టి. అలాంటప్పుడు మీ కమ్మ జాతిలో ఉన్న వాళ్ళనే సరిగ్గా చూడలేని వాళ్ళు అయ్యా ఈ మిగతా జాతులను చూస్తారు. ఆ భూములన్నీ ఎవరి చేతులు ఉన్నాయి? తుమ్మల నాగేశ్వరరావుకు తెలియదా? చెప్పండి. పుప్పాడ అజయ్ కుమార్కి తెలియదా? ఈ సంసాయం చేసి భారాన్ని ఎత్తుకపోయేది తెలియదా మాకు? ఎన్ని భూములు మీ కాడ ఆస్తులు లేవని చెప్పండి ధైర్యంగా. ఆస్తులు, అంతస్తులు, పదవులు పొంది ఇష్టం వచ్చిన భూములు, ఇష్టం వచ్చిన బిల్డింగులు, పేదోడికి ఒక భూమి గిత్త జాగ గుడిసేసుకొని ఒక ఇల్లు కట్టుకుని కుప్పగూల కొట్టిరు. మరి దీని మీద కేసులు పెడతావు విశారదన్ మహారాజు మీద? అంటే ప్రజల తరపున నిలబడి మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టినవే అన్నా. కేసులు పెట్టుకుంటూ పోతే ఆగుతుందా? ప్రజల తరపున మాట్లాడొద్దా? జాగ్రత్త అని చెప్తారు. ఏం చేస్తారో చెప్పనా? మాట ఎందుకు వచ్చిందో చెప్పనా మీకు? తరతరాలుగా ఈ జాతులను అన్నిటిని తొక్కి పాడుపెట్టుకుంటా కోట్లకి ఎదిగిరు కదా, ఆ కోట్లే మీకు ఆ మాట మాట్లాడిస్తుంది. మరి కడుపుల గాలినోడు ఏం మాట్లాడాలి? కడుపుల గాలి ఈ జాతులను ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళు ఏం మాట్లాడాలి? మాట్లాడరా? మా తరపున వచ్చి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతారు. పెట్టొచ్చా? చెప్పయ్యా. మరి అందులోకి వచ్చి మాట్లాడినావు, బాగానే కేసులు పెట్టినావు, జాగ్రత్త అని చెప్తున్నావు. మరి నువ్వు తిరుగుతావా?
నువ్వు తిరుగుతావా అంటున్నా ఈ ప్రజలన్నాడమా. ఈ బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కావాలగా, రాజకీయాలు చేయాలగా, భూములు కొనాలిగా, కంపెనీలు కట్టాలి కదా, ఫ్యాక్టరీలు కట్టాలి కదా, ఫంక్షన్ హాళ్ళు పార్కులు కట్టాలి కదా. ఇవన్నీ ఆగిపోతాయి కానీ మరి నువ్వు వస్తావా పబ్లిక్లకు? ప్రజలను నాశనం చేసి ఉసురు ముడుతుందిరా మీకు. ఎందుకట్లా కేసులు పెడితే ఏమొస్తుంది? ఎందుకు పెడతావు? నువ్వు నీతిమంతునివేనవుతావు, మంచోనివేనవుతావు, పేరు అనగానే వచ్చిందట. మరి ఒక్కొక్కడు జాతి పేర్లు పెట్టి మమ్మల్ని కూడా లంచా కొడక, లమిడి కొడక అని కొట్టి చంపినోడు ఉండు, ప్రాణాలు తీసినోళ్ళు జాతి పేరు పెట్టి. మరి దీంట్లో మీద ఎంతమందికి శిక్ష చేసినావు, ఎంతమంది కేసులు పెట్టినావు చెప్పు, నాకు జవాబు ఉందా? లెక్కలు తీయనా? చెప్పనా? ఏడేడు ఏమేమన్నారు? ఏం మాట్లాడతావే అన్న? ఒక్కనాడు కమ్మ కులానికి అనగానే కేసు పెట్టినవే. మరి 750 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంట్లో పరిస్థితి ఏందో చెప్పు. ఏదో ఇంక ఇప్పుడు ఇందిరామ ఇండ్లు కట్టిస్తాం, కాలనీ కట్టిస్తాం అని అన్నారట. అది ఎంతవరకు నిజమో? అది కట్టే వరకు అలా ఎన్నేళ్ళు పట్టాలి నువ్వు? దాని మీద పోరాటం చేయ అన్న. చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు కాదు. నీకు అంత ప్రేమ ఉంటే పెట్టు, ఊగానే మాట్లాడు కాదే అన్న. మరి అట్టయితే నోరు మాకు కూడా ఉంది, ఇష్టం వదిలినట్టు మాట్లాడవచ్చు. అది కాదు, పేద కమ్మలు పాపం వాళ్ళ పరిస్థితి వాళ్ళని పట్టించుకో ఫస్ట్. నీకు అంత ప్రేమ ఉంటే పేద కమ్మలు వ్యవసాయం చేసుకొని బతుకుతారు పాపం. వాళ్ళ పరిస్థితి పట్టించుకో, తర్వాత వీళ్ళని చూడు కానీ, వీళ్ళ మీద కేసులు పెడదు కానీ వాళ్ళ ఆ కుటుంబాలను చూడు. ఊరికనే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసులు పెడతా అంటే బెదిరితోడు నాకు కూడా. పెట్టుకో, ఎంజి పెట్టుకో, 100 పెట్టుకో. ఇది ప్రజలారా, వీళ్ళ సంగతి ఇప్పటికైనా మీరు గమనించుకోవాలి. వీళ్ళందరూ ఏమవుతారో చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజు ఈ సబ్బండ కులాల తరపున మాట్లాడుతున్న ఆ గొంతుని ఆపాలి, కేసులు పెట్టాలి, ఇంకేమేమి చేయాలని పకడ్బందీగా అందరు అనుకుంటుండొచ్చు. ఎందరు అనుకున్నా ఏదో బట్టల సూది కట్టి మూడేస్తానట, ఉండదట. అది కుచ్చుకొని ఏడంగానే వెళ్తుందట. విన్నరా? ఒక నిజాన్ని ఆపాలంటే ఎవరి తరం కాదు, అది గుర్తుంచుకోరి. వింటురా? ప్రజలందరూ అదే అంటారు. చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ.